ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మానవ సేవలో మాధవ సేవలో తరించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మహత్తర అదృష్టాన్ని దక్కించుకునేందుకు ఆరూరు వాస్తవ్యులైన కె నాగరాజు గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా స్వామివారి సన్నిధిలో గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పాండుఋషి గోత్రోభవస్య నామధేయస్య అంజేయ నామధేయస్య అనురాధ నామధేయస్య శ్రీ అక్షయ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య గుంటకుల గోత్రోభవస్య నామధేయస్య నాగరాజు నామధేయస్య సునీత నామ్ని పవన్ నామధేయస్య రాములమ్మ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ. కుటుంబమంతా కలిసి సదాశివునికి జలాభిషేకం చేసి శంకరుని ఆశీస్సులు పొందారు. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నూతన శివాలయ నిర్మాణ పనులలో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు. అనంతరం రక్షణాలయాన్ని సందర్శించి సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు పాత వస్త్రాలను వితరణ చేసి మానవత్వాన్ని చాటారు. దీనుల సేవలో తరించిన అనంతరం ఆశ్రమ సిబ్బంది సేవామూర్తులకు స్వామివారి పుణ్యప్రసాదాన్ని ఇవ్వగా పవిత్ర నైవేద్యాన్ని స్వీకరించి పుణ్యఫలాలు పొందారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపించిన సేవామూర్తి నాగరాజుగారి కుటుంబంపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అనాథాలకు ఇవ్వడం అంటే దాదాపు మనం జన్మ సకృతం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళని చేసే సేవలు చూసి అక్కడ గట్టు శంకర్ వారు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేపించి ఇలాంటి అనాథలకు మనం ఎంతో రుణపడి ఉంటాం దాదాపు. ఎందుకంటే మనం పేదలకు ఏదో ఒకటి అన్నదానం ఏదో వస్త్రదానం చేస్తుంటాం. దీని గురించి చెప్పడం ప్లస్ ఇంకోటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శంకర్ గారికి చేసే వీళ్ళ వర్కర్స్కు వీళ్ళందరికీ జాబ్ చేసేటోళ్ళు ఇక్కడ ఉన్నటోళ్ళు వాళ్ళందరికీ అసలు మేమంతా రుణపడి ఉండవలసిందే. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకొని ఇప్పుడు మనకు తోచిన విధంగా మన ఆర్థికంగా ఎంతనో దాదాపు దాంట్లోకి వెళ్ళి కొంచెం సంపాదించిన దాంట్లోకి వెళ్ళి వీళ్ళకి అనాథలకు ఇవ్వాలని ఒక ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం రాగలుగుతున్నాం. అయితే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది. ఇప్పుడు ప్రతిష్ట కూడా జరుగుతుంది కార్తీక మాసంలో. అయితే అప్పుడు కూడా నాకు తోచింది నేను సహాయం చేయగలను. కాకపోతే దీన్ని నడిపించే ఫౌండేషన్ వాళ్ళకైతే నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత ఈ రోజుల్లో చాలా డబ్బుకు విలువిచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా అందరినీ తీసుకొచ్చి మానసిక అందరినీ తీసుకొచ్చి వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారు అంటే నేనైతే అప్పుడు 2 and 3 years నుంచి చూస్తున్నా. నేను బాగా వింటున్నా. నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తున్నా ఏంటంటే మనము 100 సంపాదించిన అందులో ఒక 10 రూపాయలు సాయం చేయాలి. నాకు ముఖ్యంగా అన్నదానం అంటే నాకు చాలా ఇష్టం. నేను తినేటప్పుడు ఎవరన్నా వస్తే కూడా నా తినే దాంట్లో ఇష్టమైతే కూడా ఇస్తా. అలాంటి వ్యక్తిత్వం నాది. కాకపోతే ఒకటి, దేవుడు అనేవాడు ఉంటే అందరినీ చాలా బాగా చూసి మంచి చెడు అనేది దేవుడికి తెలుసు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా,
ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.